సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. రెండవ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు. మూడవ వచనం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. నాలుగవ వచనం. న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగ చేయును, లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు చేయును. ఐదవ వచనం. తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు వాని పట్టుకొనుటకు వలవేయువాడు. ఆరవ వచనం. దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును, నీతిమంతుడు సంతోషగానములు చేయును. ఏడవ వచనం. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, దుష్టుడు జ్ఞానము వివేచింపడు. ఎనిమిదవ వచనం. అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు, జ్ఞానులు కోపము చల్లార్చెదరు. తొమ్మిదవ వచనం. జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు వాడు ఊరకుండక రేగుచుండును. పదవ వచనం. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు, అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయజూతురు. 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును, జ్ఞానము గలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును. 12వ వచనం. అబద్ధముల నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుందురు. 13వ వచనం. బీదలును వడ్డీకిచ్చువారును కలిసి కొందురు, ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే. 14వ వచనం. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. 16వ వచనం. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు. 17వ వచనం. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును. 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. 19వ వచనం. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు. 20వ వచనం. ఆతురపడి మాటలాడు వాని చూచితివా, వాని కంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. 21వ వచనం. ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును. 22వ వచనం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును. 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. 24వ వచనం. దొంగతో పాలుకూడువాడు తనకు తానే పగవాడు, అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు. 25వ వచనం. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా ఉండును. 26వ వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము. 27వ వచనం. దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు, యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.